టైము పాడు లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు ఏది పడితే అది తినాలనిపించడం ఏంట్రా బాబు? అనిపిస్తే అనిపించింది చేసుకొని తినొచ్చుగా, బయటికి వెళ్లి మరి ఎవరి ముందు పడితే వాళ్ళ ముందు ఏదో ఒకటి తినాలనిపిస్తుంది అంటే ఏమనకుండా ఉంటారా? అట్లా అన్నారు కదా అని మనకు తినాలనిపించింది తినకుండా ఉంటామా ఏంది? చేసుకోవాల్సిందే తినాల్సిందే. ఏది తినాలనిపించినా స్కిప్ చేస్తానేమో కానీ బొబ్బట్లు తినాలనిపిస్తే మాత్రం అస్సలు స్కిప్ చేయను. అదేంటో గానీ అందరూ ఉగాది రోజు బొబ్బట్లు చేసుకుంటే నాకేమో శివరాత్రి రోజు బొబ్బట్లు చేసుకోవాలనిపించి తినాలనిపించినప్పుడు చేసుకొని తింటేనే కదా మనసుకు తృప్తిగా ఉంటది. అయితే ఇందులో ట్విస్ట్ ఏంటంటే నాకు శనగపప్పు పూర్ణాల కంటే కందగడ్డ పూర్ణాలు అంటేనే చాలా ఇష్టము. చేసుకుందాం అనుకుంది కూడా అవే. కాకపోతే మా వారికి కందగడ్డ పూర్ణాలు అంటే అస్సలు నచ్చవు. కందగడ్డ అని చెప్తున్నా కానీ మీలో ఎంతమందికి కందగడ్డ అంటే తెలుసు, ఎంతమందికి తెలియదు అన్న విషయం అయితే నాకు తెలియదు. కందగడ్డ అంటే స్వీట్ పొటాటో అండి. స్వీట్ పొటాటోని ఒక్కొక్క ప్లేస్ లో ఒక్కొక్కలాగా పిలుస్తారు కదా. చిలగడ దుంప అని, కందగడ్డ అని ఇవి రెండు మాత్రమే నాకు తెలుసు. మీ దగ్గర ఏమంటారు అనేది కామెంట్ చేయండి. అలాగే కందగడ్డ పూర్ణాలు అంటే ఎంత మందికి ఇష్టం, అసలు కందగడ్డతో పూర్ణాలు చేసుకోవచ్చు అని మీకు తెలుసా? నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. మీరు మాత్రం లైక్ ఇచ్చి వెళ్ళండి అబ్బా ప్లీజ్.